హే గైస్, రీసెంట్లీ మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం Realme 11 Pro Plus వేరియంట్ గురించి. అండ్ ఆ ఫోన్లో చాలామంది కామెంట్స్ వచ్చేసి మరి ప్రో వేరియంట్ గురించి ఒక వీడియో చేయి అని చెప్పారు. ఎవరు చెప్పాలి, నేనే చెప్తున్నా. గలీజ్ ఉంది కదా. మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ వచ్చేసి 25,000 అండర్లో లాంచ్ అయిపోతున్నారు. అండ్ ప్రో వేరియంట్లో ఉన్న ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ ప్రో ప్లస్ వేరియంట్లో ఉన్నాయి. డిజైన్లో కానీ, డిస్ప్లేలో కానీ, అండ్ పర్ఫార్మెన్స్లో వైడ్ కానీ, అండ్ చూడడానికి ఆ లెదర్ ఫినిషింగ్ అలాంటివన్నీ సేమే ఉన్నాయి. అందుకే పెద్దగా స్పెసిఫిక్గా దీని గురించి ఒక వీడియో చేసుడు ఎందుకు అనుకున్నాను, కానీ ఇప్పుడు చేస్తున్నాను. ఓవరాల్గా Realme 11 Pro వచ్చేసి మనకు మంచి బడ్జెట్లో లైక్ MediaTek Dimensity 7050 Pro Plusలో యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే తీసుకుని రాబోతున్నారు. అండ్ ఈసారి ప్రో వేరియంట్ కూడా మనకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనకు 1 బిలియన్ కలర్స్ HDR10+ సపోర్ట్ చేసే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిందే. అండ్ కెమెరాస్లో కూడా మీకు ప్రైమరీ 188 మెగాపిక్సెల్ కాదు, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. 100 మెగాపిక్సెల్ 100 మెగాపిక్సెల్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే తీసుకొచ్చారు. నో అల్ట్రా వైడింగ్ కెమెరా, ఓన్లీ మైక్రో లెన్స్కి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 4K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ 2 మెగాపిక్సెల్ కూడా సైడ్కి పెట్టండి. ప్రైమరీ 100 మెగాపిక్సెల్ వర్కింగ్ కెమెరా అన్నట్టు. సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫాస్ట్ ఛార్జింగ్, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అండ్ ప్రైమరీ 100 మెగాపిక్సెల్ మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ మొబైల్ డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 950 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేస్తున్నారు. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. ఇలాంటి మంచి ఫీచర్స్ మనకు ఈ ప్రో వేరియంట్ కూడా రాబోతుంది. అండ్ డిజైన్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఈ ఫోన్లో కూడా మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5 జాక్ లేదు, NFC మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ బడ్జెట్లో వీళ్ళు 8GB RAM 256GB వేరియంట్ కూడా తీసుకుని రాబోతున్నారు. 8GB 128, 8GB 256 అని కొన్ని వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. మంచి డీల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇప్పటికీ Realme GT Neo 3T కానీ, IQ Neo 6 కానీ ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్లో ఫోన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువనే ఉంటుంది. కానీ మోర్ దెన్ దట్ డిస్ప్లే ఇంపార్టెంట్ అండ్ కెమెరాస్ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఈ ఫోన్ అయితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మంచి ప్రీమియం ఉంటుంది. పట్టుకున్నప్పుడు లెదర్ ఫినిషింగ్ కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ఫీలింగ్ అదైతే ఈ ఫోన్లో ఉంటుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వీడియో లైక్ చేయండి.